48 గంటల్లో ఏటీఎం సెంటర్లను అందుబాటులోకి తెస్తామన్న ఆర్బీఐ బ్యాంకులు ఆచరణలో విఫలమయ్యాయి. ఏటీఎం కేంద్రాలకు ఇంకా డబ్బు చేరలేదు. గత అర్ధరాత్రి 12 గంటల నుంచి పనిచేయాల్సిన ఏటీఎం కేంద్రాలు చాలా వరకు మూతపడగా కొన్ని తెరిచి ఉన్న మిషన్లో డబ్బు లేని పరిస్థితి. దీనిపై మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్. నిలిచిపోయి 48 గంటలు దాటిపోయింది. అయినా ఇంతవరకు ఏటీఎం సెంటర్లో పనిచేయని పరిస్థితి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది కన్జ్యూమర్స్ వచ్చారు. వాళ్ళంతా ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకుందామని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే 500 నోట్లు 1000 రూపాయల నోట్లు బయట మార్కెట్లో చలామణి కాకపోవడంతో బయట కూడా చిల్లర కూడా దొరకని పరిస్థితి ఉంది. వాళ్ళు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే చాలామంది యువకులు స్టూడెంట్స్ ఇక్కడ చేరుకున్నారు. చాలామంది ప్రస్తుతం ఉన్నారు. చెప్పండి, డబ్బులు డ్రా చేయడానికి వచ్చారా? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏటీఎం సెంటర్ ఏముంది, మామూలుగా అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. 24 అవర్స్ దాటిపోయింది కదా, 40 అవర్స్ దాటిపోయిన అసలు మనీ రావడం లేదు. 500కి అయితే ఇంకా కష్టం కదా చేంజ్ అయినా. కానీ మోడీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దీనివల్ల బ్లాక్ మనీ అనేది చాలా మంది తగ్గిపోతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఏటీఎం సెంటర్లు 48 గంటల తర్వాత అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి 500 నోటు 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం ఏటీఎంలలో మళ్ళీ పునరుద్ధరిస్తామని 48 గంటల్లో పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు ఇంకా పునరుద్ధరణ కాలేదు. అయితే విద్యార్థులు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు. వాళ్ళు కనీసం హాస్టల్ ఫీజు కూడా కట్టుకోవడానికి కూడా వీళ్ళనే పరిస్థితి ఉంది. బయట ఎక్కడ చిల్లర కూడా దొరకట్లేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. హాస్టల్ ఫీజులు కూడా కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులు చాలామంది, వందలాది మంది స్టూడెంట్స్ ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఈ ప్రాంతాల్లో చాలామంది హాస్టల్లో నివాసం ఉంటుంటారు. ఇక్కడ షెల్టర్లో తీసుకుంటుంటారు. సార్ చెప్పండి, ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ ఏటీఎంలు క్లోజ్ చేయడంతో? అంటే మనం వాడుకోవడానికి ఖర్చులకి డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకోవడానికి డబ్బులు లేవు. ప్లస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే పర్లేదు, 2-3 డేస్ కాబట్టి ఎలాగో మేనేజ్ చేసుకోగలుగుతాం. నిర్ణయం మంచిదే కాబట్టి ఇబ్బందుల్ని మనం సాక్రిఫైస్ చేయాలి. అది నా ఉద్దేశం. అది ఇక్కడ లోపలికి వెళ్ళారా మీరు? ఏటీఎం లోపలికి వెళ్ళాము, మనీ రావట్లేదు. వెయిట్ చేస్తాం. ఏం చేయం, మనీ రాకపోతే మేము ఏం చేస్తాం? వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేస్తాం, వచ్చినప్పుడు తీసుకుంటాం. పర్లేదు, స్టూడెంట్సే కాబట్టి మాకు పెద్ద ఇబ్బందులు ఉండవు. మా అయితే హాస్టల్ ఫీజు 2 డేస్ వాళ్ళకి సిచ్యువేషన్ తెలిసి వాళ్ళకి చెప్తాం అనమాట. 2 డేసే కడతామని. ప్రజెంట్ అంటే నిర్ణయం కొన్నిటి కోసం కొన్ని వదులుకోవాలి. దాన్ని బట్టి మేము సాక్రిఫైస్ చేయాలి. రేపు బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ వెళ్ళడం ఏమైనా ఇబ్బంది? బ్యాంక్ వెళ్ళాము ఈరోజు, కొన్ని 500 నోట్ చేంజ్ తీసుకున్నాం. ఇబ్బంది ఏం లేదు. లేని వాళ్ళు ఎడికేం చేస్తారు, ఏటీఎం నుంచి డ్రా చేసుకోని చెప్పి ట్రై చేస్తుంటాము. మేము ఉన్నాయి డబ్బులు ఏదో ఏటీఎం రాసి పెట్టుకుంటాం అకౌంట్లో చేసి. ఈ 500 నోట్స్ 1000 నోట్స్ బ్లాంక్ చేసేసి మాకు ఇట్లా ఏమంటే మేము షాప్కి వెళ్తాం. ఇప్పుడు 2000 రూపీస్ నోట్ వాళ్ళు రిసీవ్ చేశారు. అది తీసుకుని మేము పోవాలంటే ఎడికి పోవాలని చెప్పు 50 రూపీస్ పెట్రోల్ ఒప్పిస్తాం. వాళ్ళు ఇస్తారా మాకు 950 ఇయర్ కదా. ఇది మరి టూ మచ్ కదా. నా గరీబ్ దోసుకొని నీకు ఇట్లా లేవంటే పుల్ల చెప్పిస్తా, లేదు కాదని చెప్పేసి మేము ఇంట్లో వచ్చుకున్నాం డబ్బులు. దానికి ఇట్లా చేయడం న్యాయం కాదు కదా. బ్యాంక్ వెళ్ళింటేనా వాళ్ళు అక్కడ డినామినేషన్ అదే ఎక్స్చేంజ్ చేయాలంటేనా ఫామ్ తీసుకురమ్మంటారు. ఐడి ప్రూఫ్ వాళ్ళతో ఫామ్ ఉంటే ఫిల్అప్ చేయమంటారు. ఆడు చూసి ఫుల్ రష్ ఉంది సార్. బయట ఎట్లా వచ్చిందంటే బ్యాంకులో నుంచి బయట రష్ ఉందన్నమాట. అక్కడ ఒక్కొక్క మెంబర్ పంపించాలి కదా సార్. వాళ్ళు అక్కడ కొట్లాడుకుంటున్నారన్నమాట. అదొకటి ఏమంటే బ్యాంకులో వెళ్తే అయినా అది ఓన్లీ 2000 4000 ఉంటే తీసుకుంటున్నారు సార్. 500 ఇస్తే కానీ ఇవ్వడం లేదన్నమాట, చేంజ్ ఇవ్వడం లేదు. అంటే ఏటీఎం సెంటర్లు క్లోజ్ కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రిజర్వ్ బ్యాంకుతో పాటు బ్యాంకులు కూడా చెప్పాయి తమ ఏటీఎం సెంటర్లలో క్యాష్ అందుబాటులో తీసుకొస్తామని. 48 గంటలు దాటిపోయింది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలు దాటిపోయినా కూడా ఇంకా ఏటీఎంలు చాలా వరకు మూతపడ్డాయి. కనీసం షట్టర్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కొన్ని ఏటీఎం సెంటర్లు ఓపెన్ అయినప్పుడు కూడా అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి చూపిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు చాలా సామాన్య జనాలు చాలా అవస్థలు పడుతున్నారు. కెమెరా జిల్లా కలిసి బాబర్.